సో, కండిషనల్ రెండరింగ్‌లో పార్ట్‌గా మనకి మెసేజెస్ వస్తా ఉంటాయి. వాట్సాప్ మెసేజెస్ వస్తుంటాయి. మనం పంపించినయేమో రైట్ సైడ్ ఉంటాయి. అవతల నుంచి వచ్చినవేమో లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇలాంటి అప్లికేషన్ మనం చేయాలంటే ఏం చేయాలి? అంటే అప్లికేషన్ కాదు. అలాగా మనం డిస్‌ప్లే చేయాలంటే ఏం చేయాలి? సో, నేనేం చేసినాను ఈ పర్టిక్యులర్ డేటా కోసం ఎ నేను వాట్ యూ సే మెసేజెస్ అని చెప్పేసి నేనొక జేఎస్ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. వేర్ మెసేజెస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అరే ఆఫ్ మెసేజెస్. దీంట్లో ఈ మెసేజెస్‌లో ఎట్లా ఫ్రెండ్ నుంచి వచ్చినట్టు అనమాట. అట్లాగే మనము యూజర్ అనుకోండి. ఇది మన మెసేజ్. ఫ్రెండ్ ఇట్లా పంపిస్తే మనం ఇట్లా పంపిస్తున్నాం. ఈ కైండ్ ఆఫ్ డిస్‌ప్లే ఎట్లా చేస్తాం మనం. ఇది ఓవరాల్‌గా మనం డిస్‌ప్లే చేయాల్సిన పని. ఫ్రెండ్ ఉంటే దాన్ని రైట్ సైడ్ చూపించాలి. ఫ్రెండ్ ఉంటే లెఫ్ట్ సైడ్ చూపించాలి. యూజర్ అంటే మనమే అనమాట. యూజర్ మెసేజ్‌ని రైట్ సైడ్ చూపించాలి. ఇది ఓవరాల్‌గా మనం చూపించాల్సిన కంటెంట్. సో, దీనికోసం నేను ఆల్రెడీ మనం టీమ్స్ కోసం ఏదైతే చేశానో అట్లాగే తెచ్చుకుంటాను. ఆఫ్‌కోర్స్ ఇదంతా పనికిరాదు. ఇదంతా తీసేస్తాను. హ్మ్. సో, ఇక్కడ ఏంటి అనంటే యూఐ అని పెట్టుకుంటాను ఇంక నేనిప్పుడు. వేర్ యూఐ ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఈ డేటాను తెచ్చుకోవాలి కదా మెసేజెస్. ఇప్పుడు టీమ్స్ కాకుండా మెసేజెస్ డాట్ జేఎస్ అని అంటాను. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మెసేజెస్ చూస్తే ఇన్ ద కన్సోల్ యూ షుడ్ హ్యావ్ ద మెసేజెస్ అరే ఆఫ్ 30 మెసేజెస్ మనకున్నాయి. ఈ మెసేజెస్ని నేను డిస్ప్లే చేయాలి ఇప్పుడు. సో, నేనేం చేయబోతున్నాను వేర్ యూఐ ఈజ్ ఈక్వల్ టు ఒక యూఎల్‌లో ఏదైనా సరే లిస్ట్ అనంటే నేను యూఎల్‌ఏ తీసుకుంటా. ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు నాకు. యూఎల్‌లో ఒక్కొక్క ఐటెమ్‌ని ఒక్కొక్క లిస్ట్ ఐటెమ్‌గా ముందు డిస్‌ప్లే చేద్దాం. అక్కడ పైన కనపడేటట్టు. తర్వాత లెఫ్ట్ డిస్‌ప్లే చేయాలా? రైట్ డిస్‌ప్లే చేయాలా? అనేది తర్వాత ఆలోచిద్దాం. సో, ఇక్కడ మెసేజెస్ డాట్ మెసేజెస్ డాట్ మ్యాప్ ఆఫ్ ఒక్కొక్క మెసేజ్‌ని తీసుకుంటే రిటర్న్‌లో ఎల్ఐ ఒక్కొక్క మెసేజ్‌లో ఇక్కడ మెసేజ్‌లో ఏముందో నాకు గుర్తులేదు. దీంట్లో మెసేజ్ అని ఉంది. అచ్చా! 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 ఓకే. హ్మ్. దీంట్లో రాస్తున్నాను గదా! ఇప్పుడు ఇక్కడేంటంటే దీన్ని ఏదైనా వేరే పేరు పెట్టుకుందాం. మనము మెసేజెస్ కరెక్టే. మెసేజ్ అనే పేరుంది గదా! ఒక్కొక్క మెసేజ్‌ని హ్మ్. ఓకే. మెసేజ్ డాట్ మెసేజ్ అని అంటే బాగోదు. సరే, సరే. మెసేజ్ డాట్ మెసేజ్ అని చూద్దాం. చూస్తే మనకి మెసేజ్ డాట్ మెసేజ్ అనన్నా వచ్చింది మొత్తానికైతే. చక్కగానే. హ్మ్. కాకపోతే ఇది ఏ మెసేజ్ రైట్ సైడ్ డిస్‌ప్లే అవ్వడం, లెఫ్ట్ సైడ్ డిస్‌ప్లే అవ్వడం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా! దానికోసమే మనం ఇప్పుడు కష్టపడాలి. ఇజంట్ ఇట్? యాహ్! సో, నేను ఒక్కొక్క లిస్ట్ ఐటెమ్‌ని నేను ఒక్కొక్క ఫ్లెక్స్ బాక్స్ కింద డిఫైన్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు మొత్తం అంతా ముందు ఫ్లెక్స్ బాక్సెస్‌గా డిఫైన్ చేస్తాను. ఇక్కడ క్లాస్ నేమ్ ఆఫ్‌కోర్స్ నేను ఫ్లెక్స్ బాక్సెస్ కింద డిఫైన్ చేయాలంటే నాకు బూట్‌స్ట్రాప్ కావాలి కాబట్టి బూట్‌స్ట్రాప్‌ని తెచ్చుకుంటాను. సో, హియర్ హియర్ హ్మ్. ఇది సరిపోతదిలెండి. సీడీఎం. హ్మ్. ఇప్పుడు బూట్‌స్ట్రాప్ వాడుకుంటున్నాను. బూట్‌స్ట్రాప్‌ని నేను వాడుకొని బూట్‌స్ట్రాప్ వాడడం వల్ల ఏం పెద్ద ప్రయోజనం జరగదంటే టెక్స్ట్ మారిపోవాలి. ఆ! ఐకాన్స్‌ని నేను కాపీ చేస్తే ఎట్లా మారిద్ది? కంగారు పడకూడదు అందుకనే. బూట్‌స్ట్రాప్‌లోకి వెళ్ళి ఇక్కడ 2 కాపీ చేసుకొని సరిపోతుందది. బట్ జావాస్క్రిప్ట్ కూడా ఏమైనా అవసరం ఉంటది కదా! ఇప్పుడు చూస్తే మనకి ఆ పర్టిక్యులర్ బాక్సెస్ వచ్చేసినాయి. వీటిని నేను ఫ్లెక్స్ వాడదాం అనుకుంటున్నాను.
ఫ్లెక్స్ వాడినంత మాత్రాన సరిపోదు. ఓకే. సరే. ఫ్లెక్స్ ఎందుకనంటే ఫ్లెక్స్ వాడినా కాలమ్స్ వస్తుంది, దట్ ఇట్ కరెక్ట్. అన్నిటిని లెఫ్ట్కి కానీ రైట్కి కానీ పెట్టడానికి కుదురుతుంది తప్ప మనకు అంతకుమించి అక్కడ జరిగేది ఏముంది. సరే, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు W50. అంటే విడ్త్ ఆఫ్ ద W50 అంటే కూడా సరిపోతుంది అంటే 25 అంటే మీకు రైట్, మీకు ఆ సైజ్ తెలియడానికి కోసం. ఓకే, ఒక్కొక్క లిస్ట్ ఐటెంలో నేను ఒక్కొక్క లిస్ట్ ఐటెంలో నేను ఒక్కొక్క కంటెంట్ని నేను ఒక్కొక్క డివిజన్లో పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ వరకు నార్మల్గానే ఉంది. దీనికి కూడా స్టైల్ చేస్తున్న స్టైల్. ఓకే, ఇక్కడే రాసేసుకోవచ్చు లిస్ట్ స్టైల్ నన్. అచ్చా, రాలేదు, సారీ. ఉంటుంది, ఏదో క్లాస్ ఉంటుంది, మనకు గుర్తులేదు అంతే. స్టైల్ ఈజ్ లిస్ట్ స్టైల్ నన్. సో మీకు ఆ బాక్సులు లేవు. ఒక్కొక్క లిస్ట్ ఐటెంని నేను క్లాస్ ఈజ్ ఈక్వల్ టు చెప్తా. P2 M2 పెట్టండి. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రకంగా వచ్చింది. ఇప్పుడు మనము స్టైల్ అప్లై చేయాలి. సెండర్ అయితే మనకి ఆ టెక్స్ట్ అలైన్ అనేది లెఫ్ట్కి రావాలి. అదే ఫ్రెండ్ అయితే, యూజర్ అయితే రైట్ సైడ్కి రావాలి. సో ఇక్కడ నేను కండిషనల్గా నేను ఒక స్టైల్ అప్లై చేయాలన్నమాట. ఇక్కడ బేసిక్గా ఐ హ్యావ్ టు అప్లై ఏ స్టైల్ ఓవర్ దేర్. ఎట్లా చేద్దాం, కండిషనల్గా స్టైల్ ఎట్లా అప్లై చేద్దాం. సో హియర్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు, నేనేం చేశానంటే ఇక్కడ రెండు ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నా. ఒకవేళ మెసేజ్ డాట్ సెండర్ కనుక ఫ్రెండ్ అయితే ఒక డివిజన్ క్రియేట్ చేసుకుని ఆ డివిజన్ విడ్త్ 50% ఆఫ్ విడ్త్ పెట్టుకుని నేను టెక్స్ట్ లెఫ్ట్ అని అన్నాను. అదే సెండర్ కనుక యూజర్ అయితే టెక్స్ట్ ఎండ్ అని పెట్టాలి. ఇక్కడ టెక్స్ట్ రైట్ కాదు, టెక్స్ట్ ఎండ్ అని పెట్టాలి. పెడితే మనకు అవుట్పుట్ ఈ రకంగా వస్తుంది, ఇదిగోండి. సో ఈ బార్డర్ ఏంటి అని అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఆ టెక్స్ట్ వరకే రావాలి. సో నేను ఇక్కడ బార్డర్ తీసేస్తాను, ఇక్కడ బార్డర్ తీసేసి దాన్ని ఇంకొంచెం వేరుగా డిస్ప్లే చేస్తాను. సో టెక్స్ట్ ఎండ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మాత్రం కంటెంట్కి మాత్రమే నాకు ఒక బార్డర్ రావాలి. ఈ మాత్రం కంటెంట్కి మాత్రమే నాకు ఒక బార్డర్ రావాలి. బట్ నేను దీన్ని బార్డర్ అప్లై చేయాలి అని అంటే నాకు ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటి, నేను ఇక్కడ బి అని పెట్టాను అనుకోండి, బికి నేను బార్డర్ ఇవ్వచ్చు. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బార్డర్ అని ఇస్తే బార్డర్ 2 ఏమైంది, ఈ రకంగా మనకి డిస్ప్లే అవుతుంది. బార్డర్ అనేది వచ్చింది లెఫ్ట్ సైడ్కి. ఓకే, ఇప్పుడు దీనికి ప్యాడింగ్ కూడా ఇవ్వాలనుకోండి, సారీ P2 ఇచ్చాను. అప్పుడు ఏమైందంటే ఇవి పైకి కొలాప్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కంటిన్యూస్గా రెండు మెసేజెస్ ఉంటే చూసారా, పైకి కొలాప్స్ అయిపోయింది.
సో, యాక్చువల్‌గా ఇలాగ మనము ఇబ్బంది పడతాము. ఓన్లీ మనము బి గాని యూజ్ చేశామన్నట్టు. లేదు దీన్ని కనుక డివిజన్ చేసుకున్నామనుకో బానే ఉంటది. కాకపోతే ఏమవుతుందంటే ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తది. అది ఎంతుందో అంతవరకే అది ఆక్యుపై చేయాల్సింది. అదెంతుందో అంతవరకే ఆక్యుపై చేయాలి. దానికోసం మనం యాక్చువల్‌గా ఏం చేయాలి అనంటే ఇక్కడ హ్మ్. డీ బ్లాక్ అని సారీ డీ ఓకే. నేను స్టైలే రాసేస్తాను. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అని రాస్తే ఏమవుతుందంటే దానికి ఎంత సైజ్ కావాలో అంతే వస్తుందన్నమాట అక్కడ. అంటే విడ్త్ చూస్తున్నారా? సో, ఇది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండిటికి మనకి ఈ స్టైల్ అనేది అప్లై చేసుకుంటే ఇన్‌లైన్ బ్లాక్ కింద అప్లై చేసుకుంటే మనకి బావుంటుందన్నమాట. ఇక్కడ కూడా బీఓఆర్‌డీఈఆర్ బార్డర్ అప్లై చేయండి. బార్డర్ 2. సో, లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఇక్కడ ఏమైంది? దీనికి విడ్త్ 50 ఇచ్చాను. హ్మ్. చూద్దాం ఒక్క నిమిషం. నేనిక్కడ ఈ మెసేజ్‌కి నేను డివిజన్ అప్లై చేయాలి. అదే మిస్టేక్ నేను ఇప్పుడు చేసింది. సో, ఈ మెసేజ్‌కి డిస్‌ప్లే అప్లై చేసి, ఆ మెసేజ్‌కి నేను ఈ బార్డర్ అప్లై చేయడం కరెక్ట్. సో, డివ్ హ్మ్. సో, మొత్తం దీంట్లో చాలా మట్టుకు మీకున్న ఇబ్బందంతా గూడా మీ స్టైలింగ్ తోటే ఉంటది. స్టైలింగ్‌ని ఎవరైతే ఈజీగా అనుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బందులు కంటిన్యూయస్‌గా ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు చూస్తే లెఫ్ట్ సైడ్ మెసేజ్ ఏంటి? మనం పంపించిన మెసేజ్ ఏంటి? మనకొచ్చిన మెసేజ్ ఏంటి? క్లియర్‌గా మనకొచ్చింది. అండ్ రెండోది ఓకే. డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్. నేనిక్కడ టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ ఎండ్ బానే పెట్టానా? యూజర్ అయితే హ్మ్. హ్మ్. ఇలాగ పెద్ద మెసేజ్ ఉన్నప్పుడు అది ఎటువైపు నుంచి వచ్చిందని తెలియట్లేదనమాట. అది. సో, ఈ డివిజన్‌కి W50 అని ఇచ్చాను గదా! W25 ఓకే. ఇది ఓకే. ఇక్కడెందుకు డబ్ల్యూ హ్మ్. అది ఫుల్ ఆక్యుపై అయిపోయిందది. దీనికి కూడా W25 అని ఇచ్చేద్దాం. ఇచ్చేసి దీని పైన ఉన్నది 100 పెట్టుకుందాం. ఇక్కడ చూస్తే ఇలాంటి కంటెంట్ ఎందుకు అట్లా అవుతుంది? ఓకే. కానీ ముందైతే మనకి ఎటువైపు నుంచి వచ్చింది అనేది మనకు క్లియర్‌గానే తెలిసిపోతుంది. పాయింట్ నంబర్ 1. రెండోది ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంది. నేను ఇందాకనే అబ్జర్వ్ చేశాను. మనం రిసీవ్ చేసుకునేవేమో గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. అవతల వాళ్ళు పంపించిన వాటికేమో డార్క్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో, కలర్ డిఫరెన్స్ కూడా ఉంది అనేది నాకు అనిపిస్తుంది. ఒకసారి నేను వాట్సాప్ చాట్ ఒకసారి చూద్దాం. ఆ! నార్మల్‌గా కూడా అవతల వాళ్ళ మెసేజెస్ అన్నీ కూడా వైట్ కలర్‌లో ఉన్నాయి. మనం పంపించిన మెసేజెస్ అన్నీ గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. సో, దీన్ని కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది.
సో ఆ పర్టికులర్ గ్రీన్ కలర్ని మొత్తం డివిజన్కి కాకుండా మన మెసేజ్ డివిజన్కి మాత్రమే పెట్టుకోవాలి. మెసేజ్ డివిజన్కి మాత్రమే పెట్టుకోవాలంటే బీజీ సక్సెస్ అప్లై చేశాను అని అంటే ఇదిగోండి. ఓహో, బీజీ సక్సెస్ అనేది మన యూజర్కి కదా ఇవ్వాల్సింది, యూజర్కి ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ బీజీ లైట్ అప్లై చేస్తే అవతల నుంచి వచ్చేవి మనకి ఈ రకంగా కనపడుతున్నాయి. ఇంకా మీరు చూసుకోవచ్చు, దాని లైట్ కలర్ పెంచుకోవాలి అని అంటే ఇంకా లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా కాదు అని అనుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ లైట్ గ్రీన్ అని అప్లై చేస్తే యూ కెన్ సీ ఎగ్జాక్ట్లీ ఆ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది. ఇది ఇంకా బెటర్ ఉన్నట్టుంది. ఇది ఈ గ్రీన్ వేరు, ఈ గ్రీన్ వేరా. సో మీరు చూసుకోండి ఆ గ్రీన్, ఈ లెఫ్ట్ది ఎట్లాగో ఇలాగే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ రకంగా మనం వాట్సాప్ మెసేజెస్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. దీంతో పాటు మనం టైంని కూడా మనం డిస్ప్లే చేసుకోవాలి అని అనుకుంటే, వాళ్ళు ఎప్పుడు మనకి మెసేజ్ పంపించారు అని అనుకుంటే, ఎస్, ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, టైం స్టాంప్ ఉంది మనకి ఇక్కడ. మెసేజెస్లో టైం స్టాంప్ ఉంది. ఆ టైం స్టాంప్ నుంచి మనము డేట్ టైంని మనం తెచ్చుకొని డిస్ప్లే చేసుకోవచ్చు. సో హియర్ ఒక ఐ లోపల మెసేజ్ డాట్ టైం స్టాంప్ అని అంటే ఆ టైం స్టాంప్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే వచ్చా. సో మెసేజ్ లోపల డిస్ప్లే కావాలి. మెసేజ్ లోపల అంటే ఇక్కడే రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో రిపీటెడ్ కోడ్ ఉంటుంది, తప్పదు మరి. సో మెసేజ్ లోపల రావాలి కదా అక్కడ మన టార్గెట్. ఎస్, మనము కాంపోనెంట్స్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి వీటన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయి మనకి. సో టైం స్టాంప్ అనేది కింద డిస్ప్లే అవ్వడానికి ఇక్కడ ఒక డివిజన్ తీసుకుని టైం స్టాంప్గా డిస్ప్లే అవుతుంది. సో టైం స్టాంప్గా బాగానే అదేంటి, ఓకే ఓకే, బ్రేక్ పెట్టండి. టైం స్టాంప్తో పాటు డిస్ప్లే అయింది కింద. సో దాని నుంచి మనము కన్వర్ట్ చేసుకోవాలి అని అనుకుంటే న్యూ డేట్ ఆఫ్ అని చెప్పి టైం స్టాంప్ ఇచ్చుకొని దీని నుంచి వచ్చినటువంటి అవర్స్